ఊరెళ్ళి వచ్చేసరికి మా ఇంటి పరిస్థితి అయితే ఇలా ఉందనమాట. లాస్ట్ 7 ఇయర్స్ నుండి ఇన్ని రోజులైతే నేనెప్పుడూ లేను మా ఇంట్లో. అయితే మా వారు టూర్ వెళ్లారని చెప్పేసి నేను ఇన్ని రోజులైతే ఉన్నాను. దాదాపు 20 డేస్ 25 డేస్ అయితే ఉన్నాననమాట ఊర్లో. వచ్చిన తర్వాత ఇంకా ఇలా క్లీనింగ్ అయితే చేయాలి గదా! మొత్తం ఎక్కడ చూడు బూసే ఉందండి. దుమ్ము, ఎక్కడ చూడు దుమ్ము. నేను వెళ్ళేటప్పుడే కొన్ని పనులైతే చేసుకొని వెళ్తాననమాట. అవేంటో ఇప్పుడు చెప్తాను. హాయ్, నేను హరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ హరిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఊరెళ్ళే ముందే మొత్తము ఏవైనా అంట్లుంటే అంట్లన్నీ కడిగేసి, తర్వాత కౌంటర్ టాప్ క్లీన్ చేసి, గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి, తర్వాత మొత్తం మాప్ పెట్టేసి వెళ్తానన్నమాట. ఇంట్లో ధూపం కూడా వేస్తాను. ఈ మధ్య అలా అలవాటు చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా మనం ఇంట్లో లేనప్పుడు కూడా ఒక పాజిటివ్ లాగా ఉంటుంది కదా. వచ్చిన తర్వాత అన్నీ చిందరవందర అలా ఉంటే చాలా కష్టం అయిపోతుంది కదా. మనం వచ్చిన తర్వాత చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఈ మధ్య 1 ఇయర్ నుంచి అలా అలవాటు చేసుకున్నాను. ఎప్పుడైనా వెళ్తే నేను ఇల్లంతా కూడా మాప్ పెట్టేసి పూజ చేసుకొని అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వెజల్స్ అన్నీ కూడా ఒక టబ్కి వేసేసి ఆ తర్వాత వాటిని కప్పేసి వెళ్తానన్నమాట. ఇంకా ఈసారి ఇంటికి వచ్చి చూస్తే ఇంత దుమ్ము పట్టింది. కాకపోతే 1 మంత్ అలా ఉన్నాం కదా, అందుకని చెప్పేసి ఇంత దుమ్ము అయితే ఉండింది. ఇంకా ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఇంకా నేను పప్పు తీసుకొని వచ్చాను, మామిడికాయ చట్నీ అలా తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయ్యింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నం ఒక్కటి చేసుకొని తినేసామన్నమాట. ఇంకా క్లీనింగ్ ఇవన్నీ ఇంకా అన్నం తిన్న తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసేసుకొని ఆ తర్వాత అయితే క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి మొదలు పెడితే ఇంకా మొత్తం అయిపోయేలాగా చూసుకుంటాను. ఇప్పుడు కొంచెం చేసుకొని తర్వాత కొంచెం చేసుకుందాంలే అన్నట్టయితే నా పని ఉండదండి. ఇంకా మొదలు పెట్టాను మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అన్నం కూడా తిన్నాను అనమాట. అందుకని చెప్పేసి ముందుగానే భోజనం చేసేసి ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసేసుకొని ఈవినింగ్ అలా అయితే చేసుకుంటున్నాను. కాకపోతే ఈ ఎండలకైతే ఆఫ్టర్నూన్ పనులు ఇలాంటి పనులు అయితే అస్సలు పెట్టుకోకండి. మనకు ఇంకా స్వెట్ ఎక్కువ వస్తుంటుంది, చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది కదా. ఊరు వెళ్ళడమేమో కానీ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా మనం ఉన్నప్పుడేమో రోజు ఒకటి అలా అలా క్లీన్ చేసుకుంటే అస్సలు కనిపించదు. కానీ ఇలా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి దానిపైన దుమ్మే ఉంటుంది, మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ బాధ ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా. నాకేమో ఇలా అనిపిస్తుంది. మీకు కూడా ఇలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. నేను ఊరు వెళ్ళకముందు అమ్మ ఒకసారి వస్తే తనతో అన్నీ కూడా కారం ఉంటుంది కదా, ఒట్టిమిరపకాయలు అవన్నీ కూడా తొడిమలు తీపిచ్చి ఆ తర్వాత కారం అయితే పట్టించిందనమాట. ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి వెళ్ళాను. ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మళ్ళీ అవి మెత్తగా అయితే మళ్ళీ ఎండబెట్టడం అలా కష్టం అయిపోతుంది. ఇంకా మిరపకాయ తెచ్చి కూడా చాలా డేస్ అయిందనమాట. ఇంకా మనం అలానే బయట పెట్టామనుకోండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఊరు వెళ్ళకంటే ముందే ఇంకా నేను ఆ పని అయితే చేసి వెళ్ళాను. అయితే మళ్ళీ మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట. కందిబ్యాళ్ళు, తర్వాత ఇయర్కి ఒక్కసారి అలా తెచ్చుకుంటూ ఉంటాను. ఇంకా ఇవి ఉంటాయి కదా మినపప్పు, ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు అయితే పంపిస్తారు. నేను కొన్ని ఏంటంటే మంత్లీ సరుకులతో అయితే తెచ్చుకోను. పెసులు, పెసరబ్యాళ్ళు, తర్వాత అలసందలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా గ్రాసరీ ఐటమ్స్కి వెళ్ళినప్పుడు అలా మంత్లీ అయితే తెచ్చుకోను. ఒకేసారి తెచ్చిపెట్టుకుంటాను. ఒక 3 మంత్స్కి అలా సరిపోయే విధంగా అయితే ఒక 4 కేజీలు 3 కేజీలు అలా అయితే తెచ్చుకుంటానన్నమాట. కందిపప్పు అయితే ఏం కాదు, మనకు సంవత్సరానికి తెచ్చుకున్నా కూడా ఏమనిపించదు. కానీ ఈ పెసరపప్పు, తర్వాత పెసులు, తర్వాత అలసందలు ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ రోజులు ఉంటే పురుగు పట్టేస్తుంది. మనం తెచ్చుకొని కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం సీజన్లో తెచ్చుకుంటే మంచిగా క్వాలిటీగా ఉంటాయి, తర్వాత కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది కదా. ఇంకా పొద్దుస్తమానం ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి గ్రాసరీ ఐటమ్స్కి వెళ్ళినప్పుడల్లా అవి తెచ్చుకోను అనమాట నేను. ఇలా అయితే ఎప్పుడు కూడా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా అవన్నీ కూడా సర్దేటి ఉన్నాయండి. ఇంకా మా వారు టూర్ వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చారనమాట. ఇంకా అన్నీ కూడా ఇలా చల్లగా ఉన్నాయి బట్టలు అని చెప్పేసి ఇలా మంచం పైన అయితే వేసి వచ్చారనమాట. ఇంకా అవన్నీ తీసేసి తర్వాత మిషన్కి అయితే వేయాలి నేను.
కిచెన్ అలా క్లీన్ చేసిన తర్వాత ముందు బట్టలు అయితే మిషన్కి వేస్తే ఇవి అయ్యేలోపు మనం ఇంట్లో పని అయితే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే ఏంటి అంటే కొంచెం కూడా కొంచెం సేపు అలా నానితే బాగుంటాయి, తొందరగా మురికిపోతాయి కదా. ఇంకా నేను వెంటనే వేయాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డే అయితే శుక్రవారం అలా అవుతుంది. నేను శుక్రవారం అయితే బట్టలు అలా వేయను, ఎప్పుడో ఎక్కువ ఉంటాయి కదా బట్టలు, ఇంకా మళ్ళీ శనివారానికి ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి నేను ముందు రోజు అయితే వేస్తానన్నమాట. మ్యాక్సిమం శుక్రవారం అయితే వేయనులేండి. ఇంకా నానబెట్టడం ఏమీ లేదని చెప్పేసి పైన కాలర్ల దగ్గర అలా మురికైతే అక్కడే ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి అలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత మిషన్లో అయితే వేస్తాను నేను. సంవత్సరానికి ఒకసారి అలా నేను ఇల్లంతా కూడా డీప్ క్లీన్ చేస్తానన్నమాట. ఇంకా అయితే ఊరెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను. అయితే ఇంకా రోజు ఒక పని అయితే చేయాలండి నేను. ఇంకా కొన్ని అయితే బుక్స్ అన్నీ తీసేయడము ఒకరోజు, తర్వాత బట్టలన్నీ తీసేయడము ఒకరోజు అలా చేస్తూ ఉంటానన్నమాట. ఈ మధ్య ఆ పని వల్లనే కొంచెం వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. ఇంకా ఏంటంటే మా ఊరి దగ్గర వీడియోస్ తీసినవి, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ తీసినవి అన్నీ కూడా ఫోన్ ఫుల్ అయిపోయింది. అందుకని ఈ వీడియోస్ అన్నా పెడితే ఇంకా అదర్ వీడియోస్ తీయడానికైనా ఉంటుంది కదా స్పేస్ అని చెప్పేసి ఈ వీడియోస్ అయితే కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను. మనం ఊరికి ఒకరోజు వెళ్ళామా, 2 రోజులు వెళ్ళామా, వారం వెళ్ళామా, నెల వెళ్ళామా అని కాదండి. ఒకరోజు వెళ్ళినా వచ్చి క్లీన్ చేసుకోవాల్సిందే, నెల వెళ్ళినా కూడా క్లీన్ చేసుకోవాల్సిందే. ఏంటంటే టైమింగ్ను బట్టి ఉంటుంది. అంటే నెల అలా వెళ్తే ఎక్కువ దుమ్ము ఉండిపోతుంది. నేను వెళ్ళేటప్పుడు అన్నీ కూడా కర్టన్స్ అవన్నీ వేసినా కూడా ఎలా వస్తుందో అండి దుమ్ము అయితే. ఎక్కడ చూడు దుమ్మే ఉంటుంది నాకు. ఏంటంటే నేను ఎక్కువగా ఇంటికి గాలి అలా రావాలి అని చెప్పేసి బయటి గాలి, కర్టన్స్ నేనున్నప్పుడు అయితే కర్టన్స్ అస్సలు వేయను. అందుకే 15 డేస్కి ఒక్కసారి మొత్తం డీప్ క్లీన్ చేయాల్సి వస్తుంది మా ఇల్లు అయితే. ఇలా బట్టలు ఆన్ చేసేసి ఆ తర్వాత టీవీ యూనిట్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. చెట్లకి ఏంటంటే ఇన్ని రోజులు వెళ్తున్నాను కదా అని చెప్పేసి చెట్లన్నీ కూడా సింక్లో పెట్టేసి ఊకే జస్ట్ 1 డ్రాప్ కూడా 1 మినిట్కి అలా పడేలాగా చేసి పెట్టిపోయానమాట. ఇంకా మళ్ళీ నేనైతే ఇలా క్లీన్ చేసేసుకొని బట్టలన్నీ వేసేసి ఆరబెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది, మా ఊర్లో తిరణాల అని చెప్పేసి. అందుకని చెప్పేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే మర్చిపోయానండి. అప్పుడు కూడా వారం అయితే వెళ్ళానన్నమాట. కన్నీ సింక్లో పెట్టేసి ఆ తర్వాత 1 డ్రాప్ అలా తిప్పి వెళ్ళడానికి కూడా ఇంకా నేను మర్చిపోయానన్నమాట. వచ్చి చూసేసరికి మొత్తము గ్రీన్ కలర్ చామంతి అయితే ఎన్ని రోజుల నుంచి అలానే బతికించుకుంటా ఉన్నాను కదా. ఇంకా మా షాప్ దగ్గర నారదాము అని చెప్పేసి అదంతా కూడా చచ్చిపోయిందండి. ఏం బతుకుతుందో ఏమో. అందుకే ఎండాకాలం వచ్చినప్పుడు ఈ ప్లాంట్స్ ఇవేమి తీసుకోకూడదు అసలు. ఎందుకంటే సర్వైవ్ కావన్నమాట. ఊరికే నేను ఆ రోజు ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చింది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కాకపోతే అదైతే చచ్చిపోయింది. అది మళ్ళీ ఏమైనా లోపల రూట్స్ అలా ఉండి ఏదైనా మొక్కలు వస్తే బాగుంటుంది అని చెప్పేసి బయటే పెట్టి కొంచెం షేర్లో పెట్టి నీళ్ళైతే పోస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా రేర్ కదా గ్రీన్ కలర్ చామంతి దొరకడము. ఒకటేంటంటే తీసుకొని వెళ్ళారనమాట, ఎవరైనా తీసుకెళ్లారో. తర్వాత కోతులు కూడా మాకు ఎక్కువ కదా, కోతులు ఏమైనా పాడు చేసాయో కూడా నాకు తెలీదు. అయితే ఒక 2 చెట్లు వస్తే ఒక చెట్టు అయితే పూర్తిగా పెరికేసినట్టు ఆ పక్కన అవే తుంపిపోతాయి కదా, ఆనవాళ్ళే లేవండి. కాకపోతే ఏమన్నా కోతులు అలా పడేసాయో ఏమో. ఇంకా ఒక చెట్టును కూడా బతికించుకుందామంటే ఇలా మొన్న మర్చిపోయి వెళ్ళానన్నమాట. తర్వాత ఇంకా అంతా కూడా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తున్నాను. తర్వాత మొత్తం కూడా మాప్ పెట్టేసి పూజ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.